ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది కర్మ సిద్ధాంతం. ఇది తెలియకపోవడం వల్లే ప్రపంచం అంతా దుఃఖంలో ఉంది. నేనేమీ చేయలేదు, నాకెందుకు ఈ కష్టాలు అంటే హింస, భయంకరంగా హింస చేసేస్తున్నాము. సాటి ప్రాణిని అయ్యో అని దయ లేకుండా చంపేసి మనం మాత్రము, మన కుటుంబం మాత్రము హ్యాపీగా ఉండాలంటే ఎలా ఉంటాము? వేప విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుందని ఫస్ట్ మనం కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఈ క్షణం జీవితంలో మనం ఏమి అనుభవిస్తున్నా గతంలో, గత జన్మల్లో నేను చేసుకునిందే అని అర్థం చేసుకోవాలి. దీనికి మేడం ఒక 5 minutes నాకు టైం ఇస్తే ఒక చిన్న కథ. ఓకే, మీ అందరికీ మహాభారతం గురించి తెలుసు. ఇందులో ఉన్న ప్రతి కథ ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్ అయి ఉంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక ఉదాహరణ మహాభారతంలో ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల కథలు వ్యాస భగవానుడు రచించి పెట్టేశాడు. కాకపోతే మనకే తెలుసుకునే అంత శక్తియుక్తులు లేవు. తెలుసుకోవాలి, ఎందుకంటే అవసరం కాబట్టి. దీనికి ఉదాహరణ ఏమంటే, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి పంచపాండవులు కృష్ణ పరమాత్మ వస్తారు. అప్పుడు కృష్ణ పరమాత్మని అడుగుతాడు ధృతరాష్ట్రుడు, పరమాత్మ మీరే కదా భగవంతుడు, ఇంత యుద్ధం ఎందుకు జరిపించారు? మీరు అనుభవం అంటే ఆపేసి ఉండొచ్చు, కానీ మీరే చేయించాడు అంటాడు. ఏంటి మామ ఇంత అన్యాయంగా మాట్లాడతావు? చేసే తప్పులన్నీ మీరు చేసేసి నా మీద నిందేస్తున్నారు అని అంటారు. మేమేం చేసినాము? 100 మంది కొడుకులు, కనీసం ఒక్క బిడ్డ అయినా ఉండకూడదా? చివరి రోజుల్లో నన్ను నా భార్యని తీసుకునేకి ఎవరున్నారు? 100 మంది కొడుకులు చనిపోవాలా అని ఆయన ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, మామ 50 జన్మల ముందు మీరు ఒక బోయేవాడు, ఒక 2 పిట్టలు చెట్టు మీద 100 గుడ్లు పెట్టి కూర్చొని వాటి గుడ్లని చూసుకుంటూ అవి ఆనందపడేటప్పుడు మీరు అడవిలోకి వచ్చి బాణం వేసి ఆ పక్షులు 2 ఎగిరిపోయాయి. ఆ పక్షులు ఎగిరిపోయాయి అన్న కోపంలో ఆ గుడ్లుకి బాణం వేసి కొట్టడం వల్ల అవి కింద పడి 100 గుడ్లు పగిలిపోయాయి. అప్పుడు ఆ తల్లి పిట్ట, తండ్రి పిట్ట ఆ గుడ్లు చుట్టూ తిరుగుకుంటూ ఎంతో వేదనను అనుభవించాయి. ఆ జన్మలో నువ్వు చేసిన పాపము ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్తాడు. ఇదేంటి, 50 జన్మల ముందు చేసిన పాపాన్ని నేను ఇప్పుడు అనుభవించాలా? ఇదేంటి, ఇంత అన్యాయం, అప్పుడే అనుభవించచ్చు కదా అంటే, ఒక్క కుమారుడు కలగాలంటేనే ఎంతో పుణ్యం చేయాలి. ఒక్కసారి నీకు 100 మంది కుమారుడు కలగాలంటే నువ్వు చేసుకునే పుణ్యము 50 జన్మలు పట్టింది అని. కాబట్టి ఆవుల మందలో దూడను వదిలితే తన తల్లి దగ్గరికి ఏ దూడ ఎలా వెళ్తుందో అదేవిధంగా మనం చేసిన పాపం కానీ పుణ్యం కానీ అవి ఎన్ని జన్మలైనా వదలవు. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చదివినా అది మన ఆత్మతృప్తి కోసమే కానీ కర్మ అనేది పోదు, అనుభవిస్తేనే పోతుంది. కాబట్టి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో, ఎందుకంటే గీతలో పరమాత్మ చెప్పేశాడు, నువ్వు యోగి భవ అర్జున, యోగం చేయాలి.